ఇస్తే దాన్ని బట్టి నేను మిగతా అన్ని సెట్ చేసుకుంటా. ఒకటి గుర్తుపెట్టుకో, నేను కరెక్ట్గా చెప్తున్నాను. నువ్వు ఏదైనా వన్ డే ముందు అప్డేట్ ఇవ్వాలి. నువ్వు ఏదైనా వన్ డే ముందు అప్డేట్ ఇవ్వాలి. అది పర్పస్ ఉండాలి. వన్ డే అయినా సరే 2 days ముందైనా. బట్ కానీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక రోజు ముందే రావాలి మ్యాక్సిమం. షూటింగ్ జరిగిద్దనంగా 2 రోజులు ముందే చెప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయి ఉంటుంది. మనకి ఇప్పుడు షెడ్యూల్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు సపోజ్ నేను బయటికి వెళ్ళొచ్చు, లేదు ఈ మనిషి బయటికి వెళ్ళొచ్చు. మెయిన్ థింగ్ ఈ పాత ఇక్కడ ఉంది, కానీ ఈయన బయటికి వెళ్తానంటే అది ఉండకుండా 2 days ముందు అని చెప్పేస్తే వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ఎలా షూట్ ఉంది గుర్తు పెట్టుకుంటారు, ఎక్కడికి పోకుండా. ఆ పర్పస్ ఉంటే అది ఏమవుతుంది. చెప్పు ఇంకే కూడా చెప్పండి. ఏం లేదు ఒకటే అది చెప్పుకో. నువ్వు వాడు చెప్పిన ఆయన ఒకసారి ఒకలా మాట్లాడతాడు. నువ్వు అది చెప్పకూడదు. ఖాళీ అంటే ఉండదు, ఉండిద్ది. ఎవరికైనా ఒకసారి ఉండిద్ది, ఒకసారి ఉండదు. నువ్వు డేలో కానీ ఖాళీ ఉంటావు, ఒకసారి ఎవరు తెలియదు. అందుకే ఇప్పుడు నీకు నైట్ షిఫ్ట్ అబ్బా నెక్స్ట్ వీక్. ఓకే, సోమవారం నుంచి శనివారం దాకా నువ్వు ఖాళీ పొగలు. ఏ టైం నుంచి ఏ టైం దాకా అవైలబుల్ ఉంటావు? అది చెప్పు. పొద్దున ఎన్ని గంటలకి పొద్దున ఎన్ని గంటలకి నా కాడకి రాగలవు? అక్కడి నుంచి సాయంత్రం ఎన్ని గంటలకి నా కాడ నుంచి వెళ్ళగలవు? 9 to 3 మధ్యలో ఎన్ని గంటలు ఉంది? 9 to 3 అంటే అప్పుడంతా 1 అవి ఒక 2 3 అవి ఒక 3 6 గంటలు టైం కేటాయిస్తావు. ఓకేనా? మనోడంటే ఇంక వండేస్తాడు 24 hours మన ఇంటికాడే. నీ చెప్పు. నువ్వు సిగ్గులేదు ఆ మాట అడగటానికి. నువ్వు అంటావు ఆ సంగతి నాకు తెలుసు. ఇంకా వద్దు, ఈ టాపిక్ వద్దు, ఇంకా మంచిది అసలు వద్దు. నీ చెప్పు. అయిపోయిందాక నేను ఎటు వెళ్ళేది ఏం లేదు. అదే అనుకుంటున్నా అందరూ. నేను అయిపోయిందాక ఎటు వెళ్ళేది ఏం లేదు. నువ్వు ఎటు వెళ్ళపోయినా అది నమ్మాలి, తప్పదు. ఇంకో విషయం ఏంటంటే, అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, మనకి ఏడు కాదు షూటింగ్, ఏడు కాదు. ఓకేనా? ఇక్కడ ఉండేది కొన్ని ఇక్కడ ఉండేది, మిగతా అన్ని బెంగళూరు. హైదరాబాద్ లేదు, ఎందుకంటే అక్కడ మీ అది వేరే విషయం అనుకో. బెంగళూరు, నెల్లూరు పోర్టు, నెల్లూరు పోర్టు లొకేషన్ అంటే నెల్లూరు సరౌండింగ్ లొకేషన్ ప్లస్ పోర్టు మొత్తం వస్తుంది అక్కడ. ఆ నెల్లూరు, బెంగళూరు, కడప, మన వైజాగ్, అద్దంకి, చేమకుర్తి, గంగవరం, దర్శి, ప్లస్ కొత్తపట్నం, పొదిలి. అక్కడ మనం తీసుకోవాలంటే ఒకటి లాంగ్ షూటే తీసుకో. అక్కడ తీసుకుని సాంగ్స్ ఒకటి తీసుకోవచ్చు మ్యాక్సిమం. తీస్తే అక్కడ తీయచ్చు. అదొకటి. ఏదైనా అడ్వెంచర్ ఉంటే కొండ మీద తీసుకోవచ్చు, అదంతా అడివి కాబట్టి. అడివి. ఇంకోటి వచ్చేసి మన ఫైరింగ్ స్టేషన్ ఉంది కదా, ఇక్కడ ఒకటి. మళ్ళీ దాని అవతల గుడికి అనగా పక్క లైన్లో 2 చెట్లు కాడ అక్కడ ఒకటి. మళ్ళీ అటు సైడ్ గంగమ్మ గుడి కానీ బ్యాక్ సైడ్కి వెళ్ళి మనం ఒకసారి లైన్లో గంగారం 6 లైన్ కాడ ఒకటి, అక్కడ ఒకటి. మళ్ళీ హైవే షూట్ ఒకటి కొత్తగా వేస్తున్న హైవే మీద అదొకటి. అంటే దూరం ఉన్నాయి. మరీ అంత దూరం కాదులే కానీ మనకి అంత దూరం ఏమి ఉండదు. కాకపోతే పొద్దున మనం ఏంటంటే అడగలే 2 గంటలు. ఎంత స్పీడ్ కొట్టుకుంటూ పోయినా కానీ 1.5 గంటలు వెళ్ళిపోతాం. ఇటు నుంచి పోవాలంటే బెంగళూరు పోవాలంటే 3 గంటలు జర్నీ పట్టింది గట్టిగా కొట్టుకుంటూ పోవాలంటే 3 గంటలు. మళ్ళీ ఆడ టక్ చేసుకుని మళ్ళీ రిటర్న్ మళ్ళీ రావడం. షూటింగ్ ఆ రోజు పోయి ఆ రోజు కంప్లీట్ లేదా ఒక స్టే చేసేదా? అది ఏదో అంటే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు పోంగల్లోనే
ఇప్పుడు అన్ని లొకేషన్లో మొత్తం ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇక్కడ ఏదో ఒక 2 షాట్లు 3 షాట్లు ఇక్కడ ఉంటాయి. అది కంప్లీట్ అయిందాక ఇక్కడ చేసుకోవాలా, అది కంప్లీట్ అవ్వాలా, అదే మేము కూడా అవుతుంది అదే. అది కంప్లీట్ అవ్వాలా. కంప్లీట్ అయిన తర్వాత వేరే దానికి వేరే దానికి వెళ్తాం. ఇప్పుడు ఈరోజు ఆ మనిషి ఖాళీగా ఉన్నాడు, ఆ మనిషి దాని వరకు చేసుకుంటా. ఆ మనిషి సీన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఆ మనిషి డైలాగులు ఏంటి, అవన్నీ నేను అక్కడ చేసేసుకుంటా. ఒకవేళ ఆ మనిషి ఖాళీగా ఉంటే ఆ మనిషి ఖాళీగా ఉంటే ఆ మనిషి తీసుకుంటా. నువ్వు ఖాళీగా నువ్వు ఆ మనిషి ఖాళీగా ఉంటే ఆ మనిషి ఎవరు ఖాళీగా ఉంటారో వాళ్ళ చూసుకొని వెళ్ళిపోవటం. ఒకవేళ అందరు ఖాళీగా ఉన్నారు అనుకో, అందరు కలిసి ఉన్నాయి ఉంటాయి కొన్ని, వాటిని తీసేసుకుంటూ వెళ్ళిపోవటం. అర్థమైందా? అది తీసేసుకుంటూ వెళ్ళిపోవటం. నువ్వు మాత్రం ఒక 2 రోజులు సెలవు పెట్టాల్సి వస్తుంది. అది నువ్వు రేపు శ్రీరామ్ మనకి సెలవు ఇస్తారు కదా మీకు. మాకు సెలవు లేవు. శ్రీరామ్ సెలవు ఇరా నాకుండిద్దే, మరి నాకు ఉన్నా లాభం నాకు నన్ను ఎవడు అడగడు. ఈ మనిషిని ఎవరు అడగరు, అది వేరే విషయం. ఎందుకంటే నా ఫామ్స్ కాబట్టి నేను పోయిన ఒకటి పోకున్నా. ఓకేనా? కాకపోతే వైజాగ్ నువ్వు వచ్చేది వైజాగ్ ఒక్కటికి రావాలి. నువ్వు వైజాగ్ ఒకటి రావాలి. నువ్వు మనకి ఎన్ని ఉన్నాయి అనుకున్నా, అది కంపల్సరీ నువ్వు రావాలి. నువ్వు బెంగళూరు ఇటు సైడ్ అంటే నేను సెట్ చేసుకుంటా, నీకు అసలు టైం సెట్ కాదు. నేను సెట్ చేసుకుంటా, ఇవన్నీ నేను చేసేసుకుంటా. ఓకేనా? బెంగళూరు మొత్తం ఖచ్చితంగా నీకు ఉంది. రావాలి 2 రోజులు లీవ్ పెట్టాలి. బీచ్ మీద పోర్ట్లో ముందుగా చెప్తే చెప్పు పెట్టేస్తా. ఈ 8 రోజులు, ఈ 10 రోజులు వచ్చే నెల సముద్రం దగ్గర ఉన్నాయా షూటింగ్ ఏమన్నా? ఉన్నాయి. అవన్నీ మనం ఇక్కడే తీసేసుకున్నాం. పాకలు అక్కడే చెయ్యాలా, ఆకలి పోయి వైజాగ్ లోనే చెయ్యాలా. కానీ వైజాగ్ లో అన్ని రోజులు స్టే చేసి అంత క్యాష్ పెడతావు. క్యాష్ కానీ అంటే క్యాష్ లేదు ఆడ, మనకి టైం ఉండదు. టైం లేదు, అదే క్యాష్ టైం ఉండదు మనకి. టైం తీసుకోవాలి, డ్యూటీకి వెళ్ళాలా. అది కదా లేకపోతే బయటికి వెళ్ళా బయట పొద్దు నుంచి సాయంత్రం లోపు ఈ మనిషిని పొమ్మంటే సరిపోతుంది. పువ్వులు చేసేసుకోవాలి. అప్పుడేమి అక్కడ లొకేషన్ పడేది మెయిన్ కొన్ని ఆ మనిషి గారు అక్కడ చేసేసుకుని ఒక రోజు అంటే ఇక్కడ బయలుదేరామనుకో, నైట్ ఇక్కడ నువ్వు పువ్వులు డ్యూటీ పడిద్ది కదా, నెక్స్ట్ నైట్ డ్యూటీ పడిద్ది కదా, నైట్ డ్యూటీ పడ్డప్పుడు సెలవు పెట్టావు అనుకో, సాయంత్రం ఒకటి బయలుదేరదాం, తెల్లారి అక్కడికి వెళ్ళిపోతాం. మార్నింగ్ షూట్ 6 వెళ్ళిపోతాం అక్కడికి, అక్కడ చేసేసుకుంటాం, పువ్వులంతా షూట్ చేసేసుకుంటాం. నైట్కి ఎక్కుతావు, నైట్కి మళ్ళీ రిటర్న్ అవుతాం, తెల్లారికి వచ్చేస్తావు, మళ్ళీ నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతావు. అంతే, మళ్ళీ నీ డ్యూటీకి నువ్వు వెళ్ళిపోతావు. మిగతా టైం ఖాళీ టైం ఉంది కదా, పువ్వులు అవన్నీ ఇక్కడ తీసుకుందాం, అక్కడే తీసుకోకుండా. అక్కడనే మళ్ళీ ఒక వారం వాడు ఉండాలా. అదే మళ్ళీ ఒక వారం వాడు ఉండాల్సి వచ్చింది. నువ్వు అంత ఎఫర్ట్ నేను ఇబ్బంది పెట్టదలుచుకోవట్లా. అర్థమైందా? నేను అందుకే రాత్రి నీతో ఫోన్ లో మాట్లాడతా కూడా నేను క్లారిటీగానే మాట్లాడింది. ఎందుకంటే అందుకే రన్నింగ్ ఉంటది క్యారెక్టర్, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా రన్నింగ్ క్యారెక్టర్ అది ఖచ్చితంగా నువ్వు చూసుకోవాలా, టైం రావాలా, చెయ్యాలా. నేను ఎందుకు అడిగానంటే అందుకు అడిగా నేను, లేకపోతే అరగంట సేపు కూర్చొని నేను మాట్లాడాలి ఇతోటి. ఇంత ముందు చెప్పినప్పుడు లొకేషన్ గురించి చెప్పింటే బాగుండేది. రాత్రి లొకేషన్ చెప్తాదా? క్యారెక్టర్ చెప్పుకుంటూ వెళ్ళిపోయా, క్యారెక్టర్ చెప్పావు, స్టోరీ నేను అన్ని ఇక్కడే ఉంటాయిలే అనుకోని. అంటే దూరం నువ్వు అవసరం లే, మ్యాక్సిమం నేను డీల్ చేసేసుకుంటా. మిగతా వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ క్యారెక్టర్తో నేను చేసేసుకుంటా. అవన్నీ అన్నీ నీ లేదు, ఇన్ని లొకేషన్లు నీ ఒక్కడే ఏం కాదు. చచ్చేవాళ్ళు. అర్థమైందా? ఇన్ని లొకేషన్లు నీ ఒక్కడే ఏం కాదు, వీళ్ళకి కూడా ఉన్నాయి. వాటిలో బాగుంది. ఇప్పుడు బెంగళూరు రోడ్డుకి వెళ్ళాలా. ఇప్పుడు ఈ మనిషి, నేను, అబ్బాయి శివ, ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి మా వరకు షూట్ పడింది. మా వరకు షూట్ పడ్డప్పుడు మన వరకు నేను చెప్తా, అదిగో రేపు ఇన్ని గంటలకి రెడీగా ఉన్నాడంటే అన్ని గంటలకు వెహికల్ వస్తుంది, చేంగుత్తు రాగానే అందరూ చేంగుత్తూరు గ్యాదర్ అయితే పక్కన ఎక్కేసుకోవడం, వెళ్ళిపోవడం.
అర్థమైందా? అది చేసేసుకోవటం, మళ్ళీ బయలుదేరటం, రావటం. మనోడు అడుగుతుంది అర్థం కాస్ట్యూమ్స్ అంటే ఫ్లో కట్ అయిద్దని చెప్పి నేను ఆగా. అది కాస్ట్యూమ్స్ అంటావా? మీ కాడ ఏమేమి ఉన్నాయో మంచివి, ఏమేమి ఉన్నాయో అంటే కొన్ని పాతవి కూడా కావాలా. పాతట్లో మనకి ఆ లొకేషన్ తగ్గ కలర్లో నేను చెప్తా, ఆ కలర్లో అవి ఉంటే ఓకే వేసేసుకుంటాం. అవి లేని పక్షాన ఈ కంపల్సరీ ఈ కాస్ట్యూమ్ కొనుక్కోవాలనుకున్నప్పుడు అవి నేను తీసుకొస్తా. అర్థమవుతుందా? ఆ కాస్ట్యూమ్ నేను తీసుకొస్తా, ఆ కాస్ట్యూమ్ వేసుకోవటం, చేసేసుకోవటం. అర్థమవుతుందా? అది అది ఎక్కడికక్కడ ఎవరి వాళ్ళు చేసేసుకోండి. ఇప్పుడు రేపు స్టార్ట్ చేసేస్తా. రేపు స్టార్ట్ చేయటంతో ఫస్ట్ చూసుకుంటా ఏ లొకేషన్లకి పోవడానికి ఎక్కడెక్కడ ఉంది, రేపు ఎవరెవరు ఖాళీగా ఉన్నారు అన్నీ చూసుకుంటా. ఏవేవి పెడితే ముందు, తర్వాత ఆ సీన్లకి కటింగ్లు చేయించాలా. నేను చేయించుకోవాలి, నేను కటింగ్ చేసుకోవాలా. మళ్ళీ దీని మీదే మళ్ళీ నాకు షాట్లు ఉన్నాయి. అప్పటికప్పుడు పెంచాలంటే అది పెరిగేది కాదు. మనం పిచ్చిగా 2లో కాదు, ఒక నెల రోజులు కూడా కింద పొడుగు గడ్డము జుట్టు రావడానికి. నాదైతే సంవత్సరం దాకా ఇంతే. అది ఎవరి వల్ల అయ్యేది కాదు. సో కాబట్టి అంతవరకు టక్ చేసేసుకొని క్లోజ్ చేస్తాం. తర్వాత కటింగ్ చేసుకుంటాము. తర్వాత మిగతా లొకేషన్లో మిగతాయి చేసేసుకుంటాం. అది ఇప్పుడు బెంగళూరు సైడ్కి పోవాలంటే ఎవరెవరు పోవాలా? అదిగో శివ ఒకడు, అదిగో అబ్బాయి ఒకటి, నేను ఒకటి, మనోడు వెంకీ ఒకడు, నువ్వు గణేషు, మళ్ళీ ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఇంకొక ఇద్దరు ఉన్నారు. మొత్తం మన వరకు వెళ్తాం. మనం ఒక 7 8 మంది మనం వెళ్తాం. మనం వెళ్ళాలంటే ఇదిగో మన అందరం వాళ్ళందరికీ ఇదిగో ఈ టైంకి ఖాళీగా అవుతాం అంటే ఆ టైంకి రెడీగా ఉండండి అబ్బాయి అంటే ఆడ ఈ టైంకి షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు మళ్ళీ నేను పర్మిషన్లు తీసుకోవాలి. మళ్ళీ నేను ముందు ఒక రోజు పోవాలి బెంగళూరుకి. నేను ముందు పోవాలా. నేను పోయి నా ఈ లొకేషన్లో నేను ఎట్లా షూటింగ్ చేసుకుంటున్నానండి అని చెప్పి మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా పోయి పర్మిషన్ తెచ్చుకోవాలా. వాళ్ళ పర్మిషన్ లెటర్ తెచ్చుకోవాలా. ఇన్ని ప్రాసెస్లు ఉంటాయి. వాడు ఎంత కొంత అడుగుతాడు, వాడిని సాటిస్ఫై చేయాలా. మళ్ళీ బిల్డింగ్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్లో వాళ్ళతో మాట్లాడుకోవాలా. మేము ఈ బిల్డింగ్లో ఒక రోజు షూట్ చేసుకుంటామండి అది అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలా. వాళ్ళు ఏదైనా డబ్బులు అడిగితే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవాలా. నేను సెట్ చేసుకోవాలా. నేను ఒకరోజు ముందు పోయి అన్నీ మాట్లాడుకొని సెట్ చేసేసుకొని వస్తా. వాళ్ళ తారీఖు మేము ఖాళీగా ఉంటాం. బెంగళూరు పోవాలి, షూట్ ఉంది, ఎవరెవరు ఖాళీగా ఉన్నారు ఇల్లు కావాలి. వీరందరూ ఏ రోజు ఖాళీగా ఉంటారు గ్రూప్లో పెట్టేసి వాళ్ళు చెప్తారు. చెప్పండి అంటే అదిగో ఈరోజు మేము ఖాళీగా ఉన్నామని మీరు చెప్తే నేను దానికి ముందు రోజు ఆడపోయి నేను సెట్ చేసుకొని వస్తాను. కానీ అందరూ ఒక సమాధానం చెప్తే వెహికల్ అందరం రావటం, వెహికల్ ఎక్కేయడం, వెళ్ళిపోవడం. అర్థమైందా? వెహికల్ ఎక్కేయడం, వెళ్ళిపోవడం, అంతే. చేసేసుకోవటం, రావటం. మనం యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ అనుకున్నప్పుడు 2 గంటలు అనుకున్నాం. కానీ మధ్యలో కొన్నిసార్లు 2 సాంగులు పెరిగి మళ్ళీ మిక్స్ అయిపోయి ఇప్పుడు 2:30 2:30 3 గంటలు పిక్చర్ పడుతుంది. అందువల్ల గంట పెరిగింది. ఎంత కుదిద్దామన్నా కుదరలా. ఏది తిప్పి ఏది ఎత్తేసినా చాలా ఎత్తేసుకోవాల్సి వస్తుంది. ఓవరాల్గా మొత్తంలో ఒకటి ఎత్తేసినా కానీ, ఒక సీన్ ఎత్తేసినా ఆ సీన్కి లింక్ అయ్యి ఉన్న ప్రతి సీన్లు ఎత్తేయాల. దాని మధ్యలో ఏమన్నా కాపీరైట్ ఇష్యూలు ఏమన్నాయా? ఏం లేదు, మొత్తం మన సొంతదే. ఓన్ కంటెంటేగా. అన్ని డైలాగులు ఓను, సీన్లు ఓనే, ఎవరిని ఇమిటేట్ చేసేది లేదు. మ్యూజిక్లు మనయ్యే, బ్యాక్గ్రౌండ్ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనదే, సాంగ్స్ మనయ్యే, మన ఓన్ సాంగ్సే, మన ఓన్ మ్యూజిక్కే. కొరియోగ్రఫీలు మనమే చేసుకుంటాం. మళ్ళీ యూట్యూబ్ పర్మిషన్ ఇవ్వడం. కొరియోగ్రఫీలు మనమే చేసుకుంటాం. అన్నీ మనయ్యే. ఇంకోటి మనం తెచ్చుకునేది ఏం లే. అది ఇంకోటి వేరే కూడా కానీ తెచ్చుకుంటే మన కాపీరైట్లు పడతాయి.
అంతే. మన వైపు తేటలేదు కదా. ఏది ఏ సందర్భం అయినా కూడా ఏదైనా కూడా కాపీ ఇప్పుడు మనం దీనికి 10 లక్షలు బడ్జెట్ కేటాయిస్తున్నాం అబ్బా. ఫస్ట్ దీనికి దాదాపు 30 లక్షలు బడ్జెట్ వేసాం ప్రొడ్యూసర్లు ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఉన్నారు, తర్వాత మళ్ళీ మా వాడు చనిపోయి మా తప్పుడు వాడిని కొంచెం ఇదే అయిపోయి మళ్ళీ స్టోరీని కొంచెం మళ్ళీ స్టోరీ రివిజన్ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ ఇంకో క్యారెక్టర్ యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ ఒకటి యాడ్ చేయటం, మళ్ళీ వాడికి ఇంకో 2 సాంగులు పెట్టడం, మళ్ళీ 2-3 సాంగులు పెట్టడం, ఇవన్నీ చేసేలకి కొంచెం ఎక్స్పెండ్ అయిపోయింది. అదే బడ్జెట్ 30 లక్షల బడ్జెటే. ప్రొడ్యూసర్ ఏమన్నారు, నాకు వాళ్ళది నచ్చలేదు, మారుస్తావా ఇది మారుస్తావా ఈ లొకేషన్ మారుతావా ఈ అడుగుతున్నారు. నాకు నచ్చలా. ఇప్పుడు నేను ఎంత కష్టపడి రాసుకుని ఉంటాను నేను స్టోరీ, నేను డైలాగ్ నేను ఎంత కష్టపడి రాసుకుంటాను, నేను ఆలోచించుకుంటాను నేను మొత్తం మీద. ఇప్పుడు అవి మార్చాలి, నాకు ఇది కాదు, నాకు అల్లది కావాలి, ఇల్లది కావాలంటే నా వల్ల కాదు. ఇప్పుడు పెద్దవాళ్ళని పెట్టుకో చేయించుకో అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి రెమ్యునరేషన్ ఓడిస్తారు, రేపు రాకపోతే డబ్బులు ఏం కట్టాలి. మళ్ళీ తెర మీద వదులుతారబ్బా. సినిమాకు తక్కువ మంది పోయారు, బడ్జెట్ రాలేదు, అప్పుడు బడ్జెట్ ఎవడు కట్టాలా? నేను కట్టాలా వాడికి. దానికన్నా ఎంత ఉంటుంది ప్రాఫిట్ రావాలి. ఒక 4-5 సినిమాలు తీసుండి మనకేమన్నా కొంచెం ఫాలోయింగ్ ఉండి ఉన్నదైతే అరే మనోడే తీసారా చూద్దాం అనేనా వచ్చే వాళ్ళు వస్తారు. అట్టయితే పేమెంట్ వస్తుంది. మనం ఫస్ట్ టైం తీసుకుంటున్నాం, వాడు సరే కాదులేదు అనుకొని ఇప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేసుకునే వాళ్ళని ఇప్పుడు మనమే సొంతగా పేమెంట్లు పెట్టుకొని మనమే చేసుకుంటున్నాం. ఉన్న వాస్తవం అది శివ. అంతే. దీంట్లో మొహమాటం ఏమీ లేదు. మీ కాడ దాపెట్టి నా కాడ ఇంకోటి పెట్టుకొని ఇంకోటి మాట్లాడేది ఏమీ లేదు. మాట్లాడే దాపరికాలు లేకుండా అన్ని మాట్లాడుకోవాలి. ఈ లొకేషన్కి వెళ్ళాలంటే నేను ముందుగానే ఒక 2 రోజుల ముందు అప్డేట్ ఇస్తాను. ఎవరు ఖాళీగా ఉన్నారో అన్నది చెప్తే ఆ రోజుకి నేను వెహికల్ రెడీగా ఉంటుంది. అందరు చేంగుర్తి రావటమే అందరు, ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అందరివి ఇటు నుంచి రావాలి, ఇటు నుంచి రావాలి, మొత్తం మీద చేంగుర్తి సెంటర్ పాయింట్. అందరు చేంగుర్తికి వచ్చారనుకో, మీరు బండి వేసుకుని బస్సు ఎక్కువ ఏదో ఒకటి చేసి చేంగుర్తికి వచ్చారనుకో, నేను చేంగుర్తి నుంచి నేను వెహికల్ పెడతా, వెళ్ళిపోతాం డైరెక్ట్గా చేసేసుకుంటాం, వచ్చేస్తాం. మళ్ళీ మనం యాక్టింగ్ చేసే వాళ్ళం మనం ఈ పట్టుకునేది అవి చేసుకునేది అనుకోవద్దు. ఇప్పుడు వాటర్ బొబ్బులు వేస్తా తీసుకెళ్ళిపోదాం, అదే ఉంది. బ్యాగ్ ఒకటి వేసేస్తా, మధ్యాహ్నం వండుకోవడమే, ఖాళీ కూడా అన్నీళ్ళు వేస్తాం, వండుకోవటం, గడ్డ కూర్చోవడం, తింటాం. ఓకేనా? అన్నీ మనమే చేసుకుందాం, మనమే వండుకుందాం, మనమే తిందాం. అన్నీ నేను స్పేర్ అన్ని ఇప్పుడు అన్నీ తెచ్చేసి పెట్టున్నా, ఆల్రెడీ అన్నీ కొనుక్కొచ్చి పెట్టున్నా. అది లైట్ కూడా ఈరోజు సెట్ చేస్తాను, వైర్లు తెచ్చా, లైన్లు వేసుకోవడానికి పెట్టుకున్నా. అక్కడ లైన్ ఉంటే అక్కడ లైన్ ఏపీ మరి ఏపీలో అయిపోయింది, చేసుకోవచ్చు. పెద్ద స్పీకర్ తీసుకున్నాం, దీనికోసమే తీసుకున్నాం. సాంగ్ డ్యాన్స్ స్పీకర్ ఉంది, మైక్ మాట్లాడటానికి ఉంది. సో ఇక మన లేనిది ఏంద్రా అంటే ఏం లేదు, లైట్లు ఒక్కటే. ఒకసారి లొకేషన్ చేంజ్ అయినప్పుడు కానీ పువ్వులైనా కానీ లైట్లు వేయాల్సి వస్తుంది. అది నైట్ షూట్లు కూడా ఉన్నాయా? నైట్లు కూడా ఉన్నాయి. నైట్లు మ్యాక్సిమం రూముల్లోనే ఉన్నాయి, అవుట్ సైడ్ ఎక్కువ లేవు. అవుట్ సైడ్ కొన్ని చేజింగ్ సీన్లు, కొన్ని ఫైట్ సీన్లు, సాంగ్స్లో కొన్ని బ్రిడ్జ్ సీన్లు, ఒంగోలు హైవే మీద అక్కడ పెట్టుకుంటాం. అది ట్రైనింగ్, అదంతా ట్రైనింగ్ ఏరియా. ఏం ట్రైనింగ్? లొకేషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే ట్రైనింగ్ అంటే వస్తానే ఉంటాయి వెహికల్స్ నాన్ స్టాప్. మనకు కావాల్సింది అదే కదా, అక్కడ పెట్టుకోవాలంటే చూసుకొని పెట్టుకోవాలి. మనకు కావాల్సింది అదే కదా, కావాల్సింది అదే కాదనట్లా, కానీ చూసుకొని పెట్టుకోవాలి. వాడు ఒక బేల నుంచి ఇంకో బేగ్ వచ్చి కొట్టేస్తే పర్మిషన్ తీసుకుంటున్నాం కదా, పోలీసులు బ్యారికేడ్లు పెడతారు. మనం చేకుంతలో చేస్తామని చేకుంత పోలీస్ స్టేషన్లో తీసుకుంటాం. వాళ్ళు నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు ఈ లొకేషన్ కావాలంటే వాళ్ళు బ్యారికేడ్లు పెడతారు, అక్కడ వెళ్ళిపోతాడు. మన లైన్లో మనం వెహికల్ పెడతాం,
మనకి ఎన్ని వెహికల్ ఎదురు రావాలి ఏంటన్నది మన వెహికల్ పెట్టుకుంటాం. కార్లు కానీ బండ్లు కానీ ఆటోలు కానీ ఏమైనా మనం పెట్టుకుంటాం. ఓకేనా యశోవా? అంతే. అది ఏంటంటే అతను లొకేషన్ అవన్నీ ఓకే చేసుకున్నప్పుడు మనం ఏం చెప్పకూడదు. లొకేషన్ పరంగా ఏం చేస్తే అది చేసుకుంటా పోవాల్సిందే. ఇది ఆడ పెడితే బాగుంది, ఇది ఆడ పెడితే బాగుంది ఎవరు చెప్పకూడదు. ఆడ చెప్తే అతనికి ఉన్న బ్రెయిన్ పోతల్లో ఫాలోమెంట్ పోతుంది. నువ్వు ఉన్నావు ఆడ చేస్తాను అనుకో, ఆడే చేస్తాడు ఆ మనిషి. నువ్వు ఆడి చేస్తాను అడిగితే బాగుంటుంది నువ్వు అంటే అప్లోడ్ అయిపోద్ది. అది నేను అదనట్లా లొకేషన్స్ అదనట్లా వాడు చూసే వెహికల్స్ నేను చెప్తాను. మన ముందు ప్రాపర్టీ లొకేషన్ ఓకే, ఎవరికైనా అదే చూసి అదే మాట్లాడతారు. నువ్వు చెప్పి నేను చెప్పా ఇంట్లో వాళ్ళకైనా అడిగేది అంటే నేను ఓవరాల్ గా నేను సినిమా ఆలోచన కాబట్టి నాకు ఈ షార్ట్ కరెక్ట్గా ఈ షార్ట్ ట్రెండింగ్ కావాలా, ఈ షార్ట్ ఇది కావాలా, ఈ షార్ట్ బైక్ షార్ట్ కావాలా, నేను అన్నీ వేసేసుకున్నా. నేను ఆ లెక్క ప్రకారం నేను ఇప్పుడు ఈడ ఒక సీన్ పడిందంటే నాకు ఎడ్ సైడ్ నుంచి నేను పెట్టాలి సీన్. అంతే. ఏ లొకేషన్ కావాలి బ్యాక్గ్రౌండ్ అని నేను అనుకున్నా. ఆ లొకేషన్ లో లైట్లు పెట్టుకుంటా నేను. ఇప్పుడు ఇటు చీకటి పడుతుంది అబ్బా, ఇప్పుడు ఆ మనిషి వీడియో చేస్తున్నాడు, ఇటు చీకటి పడుతుంది, అట్లా లైట్లు పెడతా నేను. ఫేస్కి లైట్లు పెడితే అటు ఇటు లైట్లు పెట్టేస్తా. ఎక్కువ రాకుండా మళ్ళీ ఫోక్స్ తగ్గిస్తా, రెగ్యులేటర్లు పెడతా. అవసరమైతే లైట్ ఫోక్స్ పెంచుకుంటా, అవసరమైతే తగ్గిస్తా. ఏదైనా సెట్ చేస్తా. నాకు ఇదే లొకేషన్ కావాలా అంతే. అది ఈ రోజు రాకపోతే రేపు కూడా చేస్తాం, ఏంటి రేపు రాకపోతే ఎల్లుండి కూడా చేస్తాం. కానీ లొకేషన్ షార్ట్ షార్ట్ అయితే అయిపోవాలి. షార్ట్ అయిపోవాలి. మన మూవీ ఫుల్ ఉద్రేక్తంతో ఉంటుంది, కసితో ఉంటుంది. ప్రతి క్యారెక్టరు నరాలు తెగిపోతాయి అన్నట్టు ఉంటుంది. కాబట్టి రబ్బర్ బ్యాండ్ సేల్ తీసి తెగిపోవాలి, నిలబడకూడదు. అందుకని నిన్ను అటు చూస్తున్నాం అట్లా. ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయా? మధ్య రోలెక్స్ సీన్ లేదుగా, రోలెక్స్ సీన్ లేదు. రోలెక్స్ సీన్ లేదు. నీకు అర్థం కాదు. కసి అంటుంది అదే లేవు. అదే యాక్చువల్గా మన దాంట్లో ఆడవాళ్ళే ఉండరు. ఎవరిని వెరీ షాక్ అవుతున్నాడు. ఎందుకంటే మంచిగా కావాలే కానీ అసలు మన దాంట్లో అదే ఫస్ట్ రాసుకున్నప్పుడు అసలు ఆడవాళ్ళే ఉండరు. కానీ సాంగ్స్ పెట్టుకో. సాంగ్స్ కి నలుగురు లేడీస్ ఉన్నారు. ఐటమ్ సాంగ్ ఉన్నాయి. ఐటమ్ సాంగ్ ఒకటి ఉంటుంది మనకి. ఆ ఐటమ్ సాంగ్ లో నలుగురు గర్ల్స్ బ్యాక్గ్రౌండ్ లో ఎగిరేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. దానికి సెట్ అయ్యాల మామిడి తోపు మాట్లాడే ఆల్రెడీ మనం మొన్న వెళ్ళేసి మాట్లాడాము. మేము దాదాపుగా 2-3 నెలల నుంచి లొకేషన్లు పని తిరిగి అయిపోయింది. ఆల్రెడీ వేరేది ఇక్కడ కంగుటూరు మండలంలో మామిడి తోపులు మాట్లాడా. చాలా ఉండి ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి, తీసుకోవాలన్నా మాట్లాడేసా. ముందు రోజు పోయి లైట్లు, చెట్టు రోపు లైట్లు కానీ ఈ లైట్లు కానీ ఇవన్నీ ఉన్నాయా? లొకేషన్ ఓన్లీ లొకేటర్ వరకే. లొకేటర్ వరకు అయితే ఇంకంతే. లొకేషన్ మామూలు చెట్లు పొట్టలే పెట్టమంటావా? పెట్టమంటావా? ఉన్నాయా అని అడిగా అంతే. పెట్టమంటావా అనలేదు. అంటే పెడితే బాగుంటది అన్నది ఏమన్నా ఉంటే గుడి చెప్పు. అంటే మామూలుగా మాట్లాడేదాన్ని బట్టి సినిమా తీసావు కదా, అక్కడక్కడ ఏదైనా షాట్లు ఉన్నాయి అనుకో, గుడి గోపురం దగ్గర మాట్లాడుకోవడం కానీ, కింద మాట్లాడటం కానీ, కొండ ఎక్కే ప్రదేశం మెట్లు కలుగుతా మాట్లాడటం కానీ, ఇట్లాంటి కొద్దిగా హైలైట్గా ఉంటుంది. అంటే లవ్ బర్డ్స్ కి ఈజీగా ఉండేటట్టుగా అంటుంది ఆ మనిషి. నీకు అర్థమైందా? లవ్ బర్డ్స్ లేరు కాదన్నట్లా, కానీ ఫ్రెండ్స్ గ్యాదర్ కి అట్లా అంటున్నాడు. అంటే ఇప్పుడు లైక్ 10th క్లాస్ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు బయటికి, వాడు ఇప్పుడు 8 సంవత్సరాలు ఒకసారి వచ్చాడు. అది ఆ లొకేషన్ ఎక్కడ పెట్టుకుంటే బాగుంది, ఈ గుడిలోనా లేదా కొండల మధ్య గుడికాండల మధ్యన అక్కడ కలిచాడు, అక్కడ లొకేషన్ చూసుకోవాల్సింది. అది ఆ సీన్ విషయం నేను అంటున్నాను. అది అని రెండేది ఏమంటున్నా కాకపోతే మధ్యలో ఒకటి నేను అంటే ఉంది, అది నేను దాన్ని తీసేసాను. అంటే టైం ఎక్కువ వస్తుందని చెప్పేసి
తీసేసారు కొంచెం. నైట్ ఎఫెక్ట్లో హారర్ విజన్ ఏముందా? అంటే దీంట్లో తమ్ముడు క్యారెక్టర్ ఒకటి ఉంది. వాడు ఒక గుడిలోకి వెళ్తుంటే సంథింగ్ అక్కడ సీన్ జరుగుతుంది. పూజారి మనోడికి అర్చన చేయడు. అర్థమైంది. అర్చన చేయబోయింది కానీ తక్కువ కూడా నేను అర్చన చేయను. ఇంకా కులం కాదు, వీడు పోయిన వే కరెక్ట్ కాదు. డెవోషనల్ పరంగా పోవాలా, భక్తి పరంగా పోవాలి. భక్తికరం కదా. వీడు పిల్లతనంగా ఏదో మామూలుగా వెళ్తాడు, పిల్లతనంగా అంటే చిన్నపిల్లాడు పిల్లతనంగా మామూలుగా వెళ్తాడు. అలా రాకూడదని చెప్పి పూజారి నేను చేయనని చెప్పి మనోడిని పంపించేస్తారు. వాడు ఏడుస్తాడు మన కాడికి వచ్చేలేకే. నేను అప్పుడు జంజం వేసుకొని మంత్రాలు చెప్పి జంధ్యం వేసుకొని నేను పూజారిని అయ్యి పూజ చేసి మా మనోడికి అర్చన చేస్తా. ఆ సీన్ ఒకటి పెట్టా, కొంచెం అది కూడా చూపిద్దాము అని పెట్టా. మళ్ళీ అంటే మనకి నెగిటివ్ వీళ్ళు ఉండరు, రాసేవాళ్ళు రివ్యూలు ఇచ్చేవాళ్ళు కొంతమంది. నువ్వు కూడా చేసిన తప్పు అయితే నువ్వు వాడిని సపోర్ట్ చేసావు. ఇక్కడ వాళ్ళు చూసేది ఏంటంటే తమ్ముడి మీద ఉన్న ప్రేమ, అన్నకు తమ్ముడి మీద ఉన్న ప్రేమ చూడాలా. వాళ్ళు అది చూడరు, నువ్వు దేవుణ్ణి కించపరిచావు అన్నది పాయింట్ ఎత్తుతారు. అవునా కదా? నువ్వు పూజారిని తప్పుడు అని చేసావు, నువ్వు దీన్ని దేవుణ్ణి కించపరిచావు అనేది ఇక్కడ పాయింట్ రేజ్ అయింది. ఇంకా అది ఉండకూడదు. మళ్ళీ న్యూస్ అంటే రోజు రోడ్డు మీద నడిచిపోయేవాడు రాయి లేకపోయినా ఎందుకు పడ్డాడు రా అని అనుకుంటే పడ్డాడని ఆలోచిస్తాడు కానీ ఎందుకు పోయాడని ఆలోచిస్తాడుగా. ఇట్లాంటివి కూడా ఛాన్స్ ఉండకూడదు అని చెప్పి, అప్పుడు చిన్న చిన్న ఛాన్సులు కూడా ఉండకూడదు ఇంకొకటి అని చెప్పి అన్ని ఎత్తేసుకుంటూ వచ్చా. కొన్ని చేసుకుంటే ఏంటంటే ఎవరికి ఎదురయ్యే విషయాలు లేకుండా మాట్లాడకుండా నార్మల్గా ఎవరిని చూసినా కానీ ఓకే చేశారు, బాగా చేశారా, ఓకే ఎరగ తీసారా పొరగ తీసారా అనకపోయినా బాగా చేశారా, చేసినంత వరకు అన్నీ బాగున్నాయి, స్క్రీన్ ప్లే డైరెక్ట్ అంతా బాగుందిరా అని అనుకుంటే చాలు. బాగుంది అంటే చాలు. వాడు దాంట్లో ఏలు పెట్టి గిలికి అయ్యి జైతే ఇటు చేసాడు వీడు అన్నది రాకూడదు. అది వచ్చిందంటే దానికి ఒకదానికి ఒకటి పెరిగిద్ది, ఒకదానికి ఒకటి పెరిగిద్ది. ఇంకా అది అయ్యేది కదా. అందుకని ఇట్లాంటివన్నీ కట్ చేసుకుంటా కుదించి మెయిన్ సీన్లే పెట్టి అర్థమైందా? అది ఇప్పుడు మనం ఈ పిక్చర్ మొత్తానికి మనం వేస్తున్న బడ్జెట్, ఇప్పుడు పెడుతున్న బడ్జెట్ మామూలుగా అనుకుంది 30. ఇప్పుడు వాళ్ళు ఎగిరిపోయిన తర్వాత నేను మామూలుగా వేసుకుంది ఏంటి, అందరికీ అమౌంట్ తెచ్చుకునేటట్టు నేను బడ్జెట్లు వేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళు ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు మనకాడ బడ్జెట్ లేవు. సో ఇప్పుడు 10 లక్షలు బడ్జెట్ ఉంది, అదే బడ్జెట్ ఉంది. ఈ 10 నాకు సినిమాకి సరిపోతుంది. 6 లక్షలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెళ్ళిపోతుంది. సాంగ్లకి ఆల్రెడీ 2 లక్షలు అయిపోయింది. నిజమా? 2 లక్షలు అయిపోయింది. సాంగ్లు కొట్టిస్తున్నాం, 3 సాంగులు, 4 సాంగులు. ఐటమ్ సాంగ్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ కొట్టించాలా, మళ్ళీ ఇంకోటి వేరే సాంగ్ ఒకటి ఉంది, ఆ సాంగ్ కొట్టించాలా, అంటే ఛాలెంజింగ్ చేసే సాంగ్ ఒకటి ఉంది, ఆ సాంగ్ కొట్టించాలా, ఐటమ్ సాంగ్ కొట్టించాలా, మళ్ళీ అందరూ గెట్ టుగెదర్ సాంగ్ ఒకటి ఉంది, ఆ సాంగ్ కొట్టించాలా. ఇప్పుడు ఇంకో 3 సాంగులు కొట్టించాలి. మొత్తం మన మూవీలో రన్నింగ్లో వచ్చేవన్నీ 6 పాటలు. లాస్ట్లో టైటిల్స్, లాస్ట్లో పేర్లు, లొకేషన్లు, టైటిల్స్, అక్కడ ఎవరెవరు పనిచేశారు, ఏ లొకేషన్లు, లాస్ట్లో పేర్లు వచ్చేటప్పుడు ఒక సాంగ్ వస్తుంది, అది వేరు, అది తీసేసి రన్నింగ్లో 6 పాటలు వస్తాయి. టోటల్గా 7 పాటలు ఉంటాయి. ఇప్పుడు దీనికి 30, 60 లక్షన్నర ఈటుగా ఎగిరిపోతుంది. మళ్ళీ అదొకటి, అదొక 4, 5.5 ఓన్లీ మ్యూజిక్లకి వీటికి 5.5 ఎగురుతుంది. అది ఇప్పుడు మళ్ళీ బాక్సులు కొన్నాము,
ఇప్పుడు మళ్ళీ లైట్ ప్యాడ్లు సెట్ చేస్తున్నాం, కెమెరాలు, స్టాండు. మళ్ళీ నాకు రన్నింగ్ కావాలా ట్రాలీకి. రన్నింగ్ కెమెరాకి రౌండ్ ట్రాక్ ఒకటి, వాళ్ళు డైరెక్ట్ ట్రాక్ ఒకటి, 2 ట్రాక్లు కావాలి నాకు. మన చేతిలో పని చేస్తాం. మళ్ళీ దానికైనా ఏమేమి కావాలి మెటీరియల్ చెప్తే అవి చేసి పచ్చిస్తా, కొంచెం కటింగ్ చేస్తే చాలు. అది కావాలా. ఆ 2 పెండింగ్ ఉన్నాయి నాకు, అవి కూడా వచ్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ పర్మిషన్లో తీసుకునే కాడ అమౌంట్లు కట్టుకోవాలా. నాకు ఈ 10 సరిపోతున్నాయి, ఇది సరిపోతుంది. ఇంకా నాకు తగ్గిద్ది బడ్జెట్. ఇందాక ఫోన్లో మాట్లాడిన అబ్బాయి 1 లక్ష పెడుతున్నాడు, కోబట్ యూజర్. 1 లక్ష పెడుతున్నాడు, 2 లక్ష పెడుతున్నాడు. 2 లక్షలు వేరే వాళ్ళు పెడతారు, ఈ మీద మనం పెట్టుకుంటున్నాం. మన డబ్బులు మనకు రాకపోయినా పర్లే, సినిమా బాగా వస్తే చాలు. ఇప్పుడు వాడు మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేసుకుంటే వాడు మళ్ళీ వీళ్ళు ఉంటారు, వాళ్ళు కొనుక్కోవాలంటే వాళ్ళకి 12K 16K మెగాపిక్సెల్లో తీయాలంట. థియేటర్లో పడేదంటే తీయాలంటే మళ్ళీ కెమెరాలకి ఇప్పుడు ఎంత కట్టాలా? కెమెరాలకి 8 లక్షల కెమెరాలకు అవుతుంది. మ్యాక్సిమం 16 వాడు తీసుకునేది. స్టార్టింగ్ 16 వేసుకో, 16 వేసుకున్నా కానీ నాకు పడుతుంది కదా. కందుకూరు అడిగితే 20 రోజులకి 6 షోలు వేస్తారన్నారు. 6 షోలకి 3 లక్షలు కట్టమన్నారు సినిమా హాల్. అదిగాక మీకు సినిమాతో పాటు ప్రమోషనల్ వీడియో చేసి పెడతాం. ప్రమోషనల్ వీడియో ఈ సినిమా ఎలా ఉంటుంది ప్రమోషనల్ పెడతాం. మీరు ఏ వెబ్సైట్లో పెట్టుకుంటారో ఆ వెబ్సైట్లో డిస్ప్లే చేస్తాం ఫస్ట్లో, తర్వాత సినిమా ప్లే చేస్తాం. 20 రోజుల సినిమాకి 6 షోలకి 3 లక్షలు తీయడు కోటేశ్వర తీయడు. వేసాడు దెబ్బ. అంటే ఇప్పుడు మనకున్న మెయిన్ అది అంటే స్టార్టింగ్ షో లైసెన్స్ తెచ్చుకోవాలన్నాడు. ఫేమ్ లేదు, దాని మీద పడుతుంది, పేపర్ పడుతుంది కదా, లైసెన్స్ తెచ్చుకోవాలన్నాడు. కింద సంతకం ఉండాలన్నాడు. మీ పెద్దోళ్ళు సంతకం ఉండాలన్నాడు. సంతకం కావాలా? స్టాంప్ వేసి సంతకం పెడితేనే మనకి రిలీజ్ అయ్యింది, కాకపోతే అవ్వదు. మనం చూస్తాడు అక్కడ మళ్ళీ 3 లక్షలు అక్కడ డబ్బులు కట్టాలా. అందరం కొత్త వాళ్ళని కొన్ని క్యారెక్టర్లకి సినిమా ఇండస్ట్రీ వాళ్ళని పెట్టుకొని చేసుకున్నామన్నా బడ్జెట్ లేదు. వాళ్ళని పెట్టుకుంటే ఖచ్చితంగా మనది హిట్ అయ్యిద్ది, ఖచ్చితంగా పేమెంట్లు వస్తాయి. కానీ వాళ్ళని పెట్టాలంటే ముందు వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి. ముందు వాళ్ళకి పేమెంట్ ఇచ్చే కెపాసిటీ ఇక్కడ లేదు మన కాడ. సో అందుకని మన వరకు మనం తీసుకుందాం. నెట్ఫ్లిక్స్ వాడితో మాట్లాడుతున్నాను. ఇది ఒక సినిమా పిక్చర్ బాగా వచ్చిందంటే వాడు కొనుక్కుంటాడు. నీకు నిద్ర వస్తుంది నాకు అర్థమైంది, వాడు కొనుక్కుంటాడు. అందుకే రైతు డ్యూటీలు చేసేస్తే మొదలు ఎట్టాగా ఉంటాయి. నైట్ షిఫ్ట్లు చేయకూడదు ఎక్కువ. నైట్ షిఫ్ట్ కాదు, 5 షిఫ్ట్లు చేయకూడదు. అది పిక్చర్ అయిపోతే పిక్చర్ బాగా వచ్చిందంటే వాడు కొనుక్కుంటాడు. 10 పోయినా ఎంతో కొంత ఇచ్చి కొనుక్కుంటాడు. వాడు రెజల్యూషన్ బట్టి వాడు కొనుక్కుంటాడు. దాని గ్రాస్ దాటిందంటే మన షేర్ మనకిస్తాడు. మళ్ళీ పైన వచ్చేదంతా 50 షేర్ ఇస్తాడు. లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ యూస్ ప్రకారం వాడు ఇస్తాడు, వాడు జనరేట్ చేస్తాడు అమౌంట్. వాడు జనరేట్ చేస్తాడు, ఇస్తాడు. దానికాడ మనకి ఇబ్బంది లేదు. మన ఛానల్లో మనం పెట్టుకుందాం. మన ఛానల్ ఉంది, ఛానల్ పెట్టి ఎక్కడ ఏ షూట్కి వెళ్ళామో ఎక్కడికక్కడికి అప్డేట్లు పెట్టుకోవటం, ఏమేమి చేస్తున్నాము అన్నది అప్డేట్లు పెట్టుకోవటం. అప్డేట్లు అన్నీ ప్రతి అప్డేట్లు ఇస్తే ప్రతి ఒక్కరు మనం ఫాలో అవుతారు. యూట్యూబ్లో ఇప్పుడు దూరంగా ఉన్న వాళ్ళు అయినా కానీ ఫాలో అవుతారు. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు వస్తారు. మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము చేస్తాము. బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయినా కానీ పర్లేదు, లేకపోతే డ్యాన్సర్లు అయినా కానీ ఊరైనా కానీ మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి వచ్చి వాళ్ళు ఉంటారు. ఇంకా మన క్రౌడ్ పెరిగింది, మన బడ్జెట్లో క్రౌడ్ పెరిగినప్పుడు మనకి ఇంకా ప్లస్ పాయింట్. ఇప్పుడు 4 కలిసి ఒక సీన్ చేసేది ఇప్పుడు 10 మంది చేసే కాడ 4 చేసి పెట్టి చేసుకుని మేనేజ్ చేయొచ్చు. కానీ ఆ 10 మంది వచ్చి నుంచొని చేస్తుంటే అది
అది హైలైట్ ఉంటుంది సీన్. సో మనం అప్డేట్లు ఇస్తుంటే ఓకే వీళ్ళు చేస్తున్నారు మూవీ, సరే మనకు కూడా ఒక తీసుకుందాం అవకాశం అనేది వెళ్ళిపోతాం. మొన్న చేముతులో కుర్రోళ్ళు 10 మంది కలిసి శివరాంపల్లి లైన్లో ఒక లైట్లు పెట్టి షార్ట్ ఫిల్మ్ లాంటి పెట్టి వరకు అట్ట అది అక్కడ పెట్టి అట్ట ఫోటో పెట్టంగానే ఎంతమంది అడిగారు తెలుసా? ఓ నాయన ఏ సినిమా చేస్తున్నారు, ఏ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు పెట్టారు కదా. జనాలకు ఇంట్రెస్ట్ ఉంది, ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంది బయటికి అట్లా. ఇది ఏంటంటే మనకి ఎందుకు మొన్న ఆడ మేము చూసిన చేస్తారు ఎంత చేసిందంటే మాకు అబ్బా ఏందో అన్న ఇష్టం ప్రతి ఒక్కడు ఆలోచిస్తూ ఉన్నాడు. అలా స్క్రిప్ట్ రాసిన వాడికి యాక్షన్ ఉంది కానీ మిగతా వాడికి లేదు అంత కలిసి. అందుకోసం నేను ఇంత ప్లాన్ చేసుకొని ఇంత రెడీ చేసుకుంటాను. మన ఇప్పుడు అప్డేట్లు ఇచ్చేస్తా, ప్రతిదీ యూట్యూబ్లో మన ఛానల్లో అప్డేట్లు వచ్చేస్తాం. ఓకేనా? మన దాంట్లో ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తాం, అందరూ చూసుకుంటారు. ఇప్పుడు ఎంతమంది లొకేషన్కి వెళ్ళామో అంతమంది మనం మామూలుగా వీడియోలు చేసుకుంటాం. మన షూట్ మనం చేసుకుంటుంటాము. షూటు లైట్ సెటిల్ చేసుకునే టైంలో మళ్ళీ ఏదో ఒక వీడియో షార్ట్ చేసేసి లొకేషన్లో పెట్టుకుంటూ ఉంటాం. సో ఇక్కడ గ్రాస్ పెరుగుతుంది, దాని పేమెంట్లు వస్తాయి మనకి. అవి కొంచెం మనకు ప్లస్ పాయింట్. యూట్యూబ్ పేమెంట్ స్టార్ట్ అయిందంటే మనకి అది ప్లస్ పాయింట్. బట్ కొన్ని సబ్స్ రావాలి. ఇప్పుడు ఇంకో 200 అయితే సబ్ వస్తుంది. 1Kకి స్టార్ట్ అవుతుంది. 1K బేస్ వచ్చినాయి అనుకో, బేస్ చెప్పండి, యూట్యూబ్ బేస్ చెప్పండి. 1K ఉన్నాను, ఆ 1K బేస్ మీద వ్యూస్ లైక్ ఇప్పుడు ఒక 1K ఉంది, ఇప్పుడు 3K వచ్చింది వ్యూస్. దాని మీద వాడు $3 ఇస్తుంది. $3 అంటే 33,000, 3,000 బడ్జెట్ వస్తుంది. అలా సబ్బు మనకి ఎంత సబ్ పెరిగిద్దో ఆ సబ్ బట్టి వేవ్ అనేది ఒక పాయింట్ పెరిగినా ఆ పాయింట్ బేస్ చేసుకుని వాడు డాలర్స్ కింద మనం ప్రమోట్ చేస్తాం. అది అక్కడ వస్తుంది మనకి. అలా చేయాలి, అర్థమైందా? అది ఊపిరాడు అంటే ఇప్పుడు చేస్తున్నాం. ఈ సమ్మర్ టైంలో ప్రతి ఒక్కరు యూట్యూబ్ మీద ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు గేమర్స్ అయినా సరే, స్ట్రీమర్స్ అయినా సరే, ఏదైనా సరే అక్కడే ఉంటుంది. సో అప్పుడు ఎగ్జామ్స్ అయిపోతే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు గట్టిగా ఉంటుంది. కొట్టుకోవచ్చు మనం. ఉంటారు. అది ఏ చిన్న షార్ట్ ఫిలిం తీసుకున్నా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా నాకు పేమెంట్ స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అవ్వాలి అంటే 40 రోజులు నా టార్గెట్. 40 రోజులు నా టార్గెట్. యూట్యూబ్ లో డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు. అది గుర్తుపెట్టుకో, ఈజీ కాదు. అది నాకు వాడికి నచ్చాలంటే ఒకటి రేటింగ్ బాగుండాలి. అది ఎంత కష్టం నాకు అర్థం. నేను ముందు నా ఛానల్ ఉంది, కంటెంట్ ఉండాలి, ఎడిటింగ్ అమౌంట్లు ఉండాలి. వస్తున్నాయి. ఎక్కడో అంత ఒక నిమిషమా ఎంతో మ్యూజిక్ వచ్చింది వేరే వాడిది, కాపీరైట్ కొట్టాడు, నా ఛానల్ రిమూవ్లో ఉంది. పేమెంట్లన్నీ ఆగిపోయినాయి, ఛానల్ రిమూవ్లో ఉంది. ఆ మనిషి నేను ఎంత తంటాలు పడ్డాము. మళ్ళీ అది మెయిల్ పెడుతున్నా కూడా పంపిస్తాను అంటాడు కూడా నా ఛానల్ పంపించాను. మళ్ళీ బ్యాక్ ఎవరు అదే దాంతోనే ఇబ్బంది. చాలా చాలా ఇది ఉంటుంది, చాలా ఇబ్బంది ఉంటుంది. స్ట్రైక్ ఉంటుంది. అందుకే నేను ఉంటుంది మనం 40 రోజులు నా టార్గెట్. 40 రోజుల్లో మనకు పేమెంట్ స్టార్ట్ అవ్వాలి. యూట్యూబ్ ఇప్పుడు బాగా అప్డేట్ చేశాడు. నెక్స్ట్ సెకండ్ మ్యూజిక్ వినపడినా కూడా వాడు కాపీరైట్ వేస్తాడు. నెక్స్ట్ మే 28 కల్లా మూవీ రిలీజ్ అయిపోవాలి. అర్థమైందా? మే 28 కల్లా మూవీ రిలీజ్. మే 28 అనుకో, ఇంకా లాస్ట్ అది. మే 28 రిలీజ్ అనుకో, లాస్ట్ డే. అంటే ఇప్పుడు ఒక నెల మ్యూజిక్ వదలాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ ఓడికి, మ్యూజిక్ ఓడికి ఒక నెల వదలాలి. మనకు 40 రోజులు టైం. మే అంతా వాడికి వదిలేసిన ఇప్పుడు ఏప్రిల్, ఈ 10 రోజులు, ఈ ఏప్రిల్, ఈ 10 రోజులు, ఏప్రిల్, ఈ 40 రోజులు మనకి సంవత్సరం ఇస్తాడు యూట్యూబ్ మానిటైజేషన్ చేసుకోవడానికి. 40 రోజుల్లో చేయగలిగితే ఓకే, లేకపోతే పడిపోతాయి అన్ని. వాటిలో 40 రోజుల్లో సాధించాలి. ఏదో ఎక్కువ రావాల్సిన అవసరం లే. పేమెంట్ స్టార్టింగ్ పడ్డది అనుకో, ఒకటి పెడితే చాలు ఫస్ట్ ఇంకా స్టార్ట్ అయింది అనుకో, ఎలిజిబిలిటీ అయ్యి స్టార్ట్ అయిపోయింది అనుకో, ఒక పేమెంట్ పడింది అనుకో, మే 28 మన మూవీని మన ఛానల్లో రిలీజ్ చేసుకుంటాం. అప్పుడు మనకే డైరెక్ట్ సెలబ్రిటీని తీసుకొచ్చుకున్నాము. మా ఎన్టీఆర్ కళా పరిస్థితిలో మూవీ లాంచింగ్ పెట్టుకున్నాము. ఒక 20,000 పోతే పోయినాయి.
వాడి కట్టేస్తే చెప్తారు మనకి 4 గంటలు మీటింగ్ పెట్టుకున్నాము, సినిమా రిలీజ్ చేసుకున్నాము, డైరెక్ట్గా అప్లోడ్ పెట్టుకున్నాము. ఇంక ఎవడు చూసినా మన దాంట్లో చూస్తాడు అంతే. ప్రతి ఒక్కటి వస్తుంది బయటికి. ప్రతి ఒక్కడు వస్తాడు, ప్రతి ఒక్కడం కనిపిస్తాడు, ప్రతి ఒక్కడు చూసుకుంటాడు. ఓకే ఎవరు కూడా ఆ పిక్చర్ చూడాలంటే మన ఛానల్లో అంతా చూసుకుంటాం. ఇప్పుడు ఒకటి చూసి మళ్ళీ సెకండ్లో చూసుకుంటాం. వెరీ గుడ్. 3 గంటలు వాడు మ్యాక్సిమం గంట చూసినా వెళ్ళిపోతుంది బయట. బొమ్మలు లేచిపోతుంది. అక్కడ మన బడ్జెట్లో మన పడుతుంది. మనకు వస్తుంది అప్పుడు అది. అప్పుడు కానీ ఏంటంటే పేమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు తలా ₹1 చెప్పింది నేను చెప్తుంది కదా ఇప్పుడు ఓకే అది చేసుకుంటూ వెళ్తున్నాం. బట్ కానీ ఏంటంటే మనం వెళ్ళి ప్రతి ఒక్కటి అప్డేట్ దాంట్లో పోస్ట్ అవ్వాలి. నేను అన్నదే కదా ఇందాక నీకు చెప్తుంది, ప్రతిదీ పోస్ట్ చేద్దామనే చెప్తున్నా. ఇప్పుడు నేను ఏంటంటే ఎట్ సైడ్ ఈ లొకేషన్ బాగుంది నేను ఇది కదా అనుకుంది. కానీ ఒకటి షూట్ ఇష్టమని నేను ఈ గోల్లో ఉంటా. నేను ఆ లైటింగ్లో, నేను సెట్టింగ్లు, మా గోల్లో మేము ఉంటాం. ట్రాక్ రన్నింగ్ ట్రాక్ వేయాలా, రౌండ్ ట్రాక్ వేయాలా, లేకపోతే సి షేప్ వేయాలా, డి షేప్ వేయాలా, మేము ప్లాన్లో ఉంటాం. ఇప్పుడు మనతో వచ్చిన మీరేం చేస్తారంటే మీరు ఆ ప్లాన్లు మీరు చేయాలి. షూట్ తీసుకునేది ఏమైనా అప్లోడ్ అయ్యేది ఒక ఛానల్. ఆ షాట్లు అన్నది ఇంక మీరు అన్ని ఫోన్లు సైలెంట్లో పెట్టి ఒక మళ్ళీ మ్యూజికల్ రాకుండా ఉండటానికి అన్ని ఫోన్లు సైలెంట్లో పెట్టి ఎవరికి షాట్లు టక్ టక్ తీసుకోవటం. పొద్దున ఒకటే, మధ్యాహ్నం ఒకటే, సాయంత్రం ఒకటే, గంట కూడా పెడతా ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది జనాల్లో. ఏంది నువ్వు వెళ్ళేది ఉందా మనం ఒంగోలు? ఇది ఎప్పుడు ఎప్పుడే అది నువ్వు చెప్తే అదే ఏం పని? మ్యూజిక్ మ్యూజిక్ వెళ్దాం. క్లాస్ మ్యూజిక్ క్లాస్ దేనికి? మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడానికి. ఏది ఏం నేర్చుకోండి? నేను డ్రమ్స్ నేర్చుకుంటా, ఆ మనిషి కీబోర్డ్ నేర్చుకుంటా. కీబోర్డ్ నాకు ప్యాడ్ కొంచెం ఉన్న అవగాహన ఉండద్దంటయ్యా. క్రియేటర్లకు ఉండాలి. అది కాదు నాకు మ్యూజిక్ అంటే మామూలుగా దేనికైనా బ్యాక్గ్రౌండ్కి వాటికి ఎవరైనా తెలిసిన వాళ్ళు బ్యాక్గ్రౌండ్ కాదు, నేర్చుకోవడానికి. నేర్చుకోవడానికి ఎంత ఉంటాయి కదా. నేను పావు నేర్చుకున్నా, ఆ మనిషి మామూలుగా ఏం లేదు. 4 నువ్వు కీబోర్డా 4,000 నెలకి వచ్చిందా నేర్పిస్తాడు. చిన్న 5,000 ఏ ఎక్కడ చెప్పు ఆడ ఒకటి ఉంది, ఏ అవగాహన గోపికృష్ణ హాల్ కాడ ఉంది. బాగుండదు. టూ అని వస్తారు. అందుకని చెప్పి నువ్వు కీబోర్డ్ నేర్చుకుంటున్నా. కీబోర్డు తెలియాలి కదా. నేర్చుకుంటే మ్యూజిక్ మనం నిజంగా తెలియాలి కదండి అబ్బా. నాకు ప్యాడ్ ఇంట్రెస్ట్. దాంట్లో అంత ముందు ఉండేది సెకండ్ దాంట్లో ట్రాక్లు ఉంటాయి. డల్కి ఎలాంటి ట్రాక్ వేయాలంటే అలాంటి ట్రాక్లు మళ్ళీ మ్యూజిక్లు ఉంటాయి. సొంత మ్యూజిక్లు మ్యూజిక్ కంపోజర్లో ఉంటాయి. అది కంపోజ్ చేసి మనం కొట్టచ్చు. అదే అర్థం. ఆ సంగీతం నేర్చుకుంటే తెలియకుండా మనం కూర్చున్న వాడు ఏదో కొట్టిస్తాడు. వాడేదో కొట్టి వాడు ఏదో కొట్టితే మనం ఏదో అప్లోడ్ చేస్తాము. తర్వాత ఏంటంటే మ్యూజిక్కి దీనికి సింకింగ్ లేదేంది, ఈ పదానికి మ్యూజిక్కి సంబంధం లేదేంది, ఈ డైలాగ్కి దీనికి సంబంధం లేదేంది, ఏం ఉండదు. అనుకున్నదొక్కటి అది మనం దాని గురించి తెలుసుకొని అవగాహన చేసుకొని నాకు ఇంటి చేతిలోకి వస్తే నాకు ఈ ట్రాక్ పని లేదు. నాకు ఈ డైలాగుల కాడ నాకు ఈ డైలాగ్ కాడ ఈ ట్రాక్ నాకు ఈ ట్రాక్ లో వాడు ఏదైనా కొట్టాడు అనుకో, అది ఎందుకు వస్తుంది, ఇది వస్తుంది, అంటే నువ్వు చెప్పొచ్చు ఇలాగ వస్తుంది. లర్నింగ్ నేర్చుకోవడం రెండు ఇంపార్టెంట్. 4 లక్షల వరకు ఇస్తామైంది అడిగి 4 లక్షలు ఆకలి అయితే వాడికి ఇట్ట కావాలి నాకు ఈ మ్యూజిక్ కావాలి ఇక్కడ నువ్వు అడుగుతా వాడు అప్పుడు కొడతాడు. మరి అది తెలుసుకోవాలి. కాపీ రేట్ కొట్టాడు లేదా ఇంకేమైనా కాపీ చేసి కొట్టాడు మనం తెలుసుకోవాలి. మనకు తెలియదు దాపు అది అదే పోయి విషయం. నీ డౌట్లు ఏమన్నా ఉంటే చెప్పు, ఇప్పుడే తగలబెట్టు. నీ డౌట్లు ఏమన్నా ఉంటే తగలబెట్టు, చెప్తా. ఇంతమంది కామాలు పులి స్టాపులు పెట్టు. నిరంజన్ గారు కామాలు పెట్టేవారు, కామాలు పులి స్టాపులు పెట్టేవారు, పులి స్టాపులు ఏదండి రాయటం నీకు అది ఆదివారం ఏం సార్ మళ్ళీ చెప్పండి. 1వ తారీఖు ఏప్రిల్ తర్వాత అయితే ఆదివారాల వరకు ఖాళీ. మిగతా రోజు రాకపోతారు. డ్యూటీకి వెళ్తానుగా. డ్యూటీకి మధ్యాహ్నం దాకా కదా డ్యూటీ? మధ్యాహ్నం దాకా కాదు, 3 గంటల దాకా. 7 దాకా. 7 దాకా డ్యూటీ ఉందా? రేతులు ఖాళీయా కదా? రాత్రులు అయితే 9 దాకా ఖాళీ. 6:30 కల్లా వస్తాను. 10 రోజులు ఖాళీయా కదా? ఈ 10 రోజులు ఖాళీ. 10 రోజులు రా వస్తాను, సరిపోద్ది. వదులుతా బయటికి వెళ్ళాలని. సిగరెట్లు ఇస్తే తాగేస్తావా?
ఏంటిది? అక్కడ శివుడు తెస్తానండి మరి అది ఏంటి ఊదేస్తారంటే ఏంటిది? నేను చెప్తాను చూడు వీడియో తెచ్చింది నేను చెప్తే ఇంకా కరెక్ట్గా నాకు ముందు షూట్ విషయం చెప్పామంటే నేను ముందుగా వెళ్ళి ఎండి చెప్పుకుంటా ఏమని? నాకు ఇలా పలానా షూట్ ఉంది అయ్యా ఆ. నేను ముందే నాకు షెడ్యూల్ ఇస్తే నేను కొట్టేసుకుని బయటికి వెళ్ళిపోతా అంట నేను అందుకే నేను ఒకటి ఆలోచిస్తాను. కాలేజీకి వెళ్తున్నావా? ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ, ఒక 2 రోజులు 3 రోజులు ఈ క్యారెక్టర్ క్యారెక్టర్ నాకు కేటాయించారు అనుకో, వాళ్ళకి సంబంధించిన ఏమేమి ఉన్నాయో అన్నీ నేను తీసేసుకుంటా. ఒకరి కాంబినేషన్ షూటింగ్ ఉంటాయి కదా, ఇప్పుడు వీళ్ళు ముగ్గురే తీయాలి అని ఉంటది కదా. కాంబినేషన్ పెడతా, కాంబినేషన్ పెడతా. ఇప్పుడు ఆ మనిషి మళ్ళీ సెలవులు అడగాలంటున్నాడు, ఇప్పుడు ప్రతి ఫ్రేమ్ లో 2-3 ఉంటారు. ఖచ్చితంగా గ్రూప్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను నా తోటి ఇంకో క్యారెక్టర్ ఉంటాడు. ఇప్పుడు నాయన అన్నప్పుడు నాయనక ఒక 2 ఉండాల్సి వస్తే 2 ఉంటారు, ఒకడు ఉండాల్సి వస్తే ఒకడు ఉండడు. ఆ మనిషి కాడ 3 ఉండాల్సి వస్తే 3 ఉండాలి అందరూ. అదే కాంబినేషన్ గ్రూప్. ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బాయ్స్ సంగతి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వేరు, వాళ్ళని తీసుకొస్తాం, వాళ్ళు వేరు. ఇప్పుడు సాంగులు గర్ల్స్లు కావాలి, వాళ్ళు వేరు, వాళ్ళని తీసుకొస్తాం. ఇప్పుడు ఇక్కడ మెయిన్ క్యారెక్టర్లు కొన్నే ఉన్నాయి, అవి మనం చేసుకుంటున్నాం. ఫ్రేమ్ లో నిలబడే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. ఫ్రేమ్ లో బ్యాక్గ్రౌండ్ లో నిలబడే వాళ్ళు చాలా మంది, వాళ్ళ మనం లెక్కేసుకోవాలి. ఈవిడ ఒకటి పెట్టుకుంటాం పోతాం, వాళ్ళందరం లెక్కేసుకోం. వాళ్ళందరూ ఖచ్చితంగా ఈడే కావాలి, ఈడే కావాలని కూడా మా చల్లాంగం. సాంగ్ అమ్మాయిని అడుగుతుంటేనే ఇప్పుడు ప్రోగ్రామ్ ఉన్నాయి, కుదరదు, లొకేషన్ చెప్పు, స్టేజీ మీద, స్టేజీ కింద, లేకపోతే నేల మీద మ్యాట్ వేస్తారా, ఏంది బొచ్చడు అవుతున్నారు. చెప్పట్లు కట్టమని ఐటమ్ సాంగ్ నువ్వు అక్కడే వేసేది అయ్యో డౌట్లు అయ్యే చెప్పు. దూరిస్తాను నేను. ఏంది అడిగావు కదా, దూరిస్తాను అంటున్నాను. ఒకడాన ఉండదు, అదే దూరేపా దూరు బొక్కలకి ఎటు దూరు, అది ఇట్టెళ్ళి ఎటు దూరు, అది ఇట్టెళ్ళి ఆప్షన్ నాదేనంటావా? ఏడు కాదు దూరు. ఆయన కాల్సిన నేను ఒక్కడే చేద్దాం, నాకు అర్థం. ఇప్పుడు అందరం కలిసి చేసుకుంటే మళ్ళీ నువ్వు ఒక్కడే చేస్తావా, నేను ఒక్కడే చేస్తాను, నాకు అర్థం కాదు. నాకు అర్థం కాదు, నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు అర్థం కాదు. నువ్వు హీరోవి కదా, నీకొక్కడికేనా? నేను హీరో అని ఎవరు చెప్పింది సంవత్సరం? నువ్వే అన్నావు. నేను హీరో అని నేను చెప్పానా? ఎవరు ఉండరు, అందరు కాంబినేషన్స్ అన్నమాట. హీరో అని నేను చెప్పారా? నాతో ఒంగోళ్ళు నువ్వు అయ్యండి స్టోరీ వేరు, అది అది వేరు. అది ఓకే ఓకే క్లారిటీ అది గ్రానైట్ సంబంధించి, కోరిలకు సంబంధించి అది వేరు. క్లారిటీ లేదు. అది 50-60 లక్షలు ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అది బడ్జెట్లు లేవు, అందుకనే దాని స్టోరీ పక్కన పెట్టాము. అది కదా, ఇది ఇంకో స్టోరీ, ఇది వేరేది. ఒక్క చెప్పాలి ఫోన్ చేసినప్పుడే నేను అదేనేమోనని అదే అనుకొని దొరికిద్దులే అనుకొని వచ్చావు. అది కాదు, అమ్మాయిలంగా దొరికెళ్ళే సందులో దూరదా పోయాడు. ఇప్పుడు దూరొచ్చు అంతేనా? అంతే. ఇప్పుడు దూరొచ్చు అని దూరొచ్చు, ఎందుకంటే ఏముండదు కదా, అంత ఒకటి కదా. దీంట్లో 3, 4, 5, 6 మెయిన్ క్యారెక్టర్లు ఉన్నాయి. అంటే 5 చెప్పడం కాదు, అదే అర్థం అవుతుంది. 5-6 క్యారెక్టర్ అంటే రన్నింగ్ క్యారెక్టర్లు మెయిన్. రన్నింగ్ ఓవరాల్ గా రన్నింగ్ అయ్యాయి ఒక 5 క్యారెక్టర్లు ఉన్నాయి. ఇంకో 2-3 క్యారెక్టర్లు హాఫ్ ఉండేవి ఉన్నాయి. జస్ట్ వచ్చి ఇంకో 3 క్యారెక్టర్లు 10 నిమిషాలు 3 నిమిషాలు కాదు, అరగంట, గంటన్నర, అరగంట అట్లా వచ్చాయి. అవి హాఫ్ అవి ఉన్నాయి. వాటికి వేరే వాళ్ళు ఉన్నాయి. ఇందాక ఫోన్ మాట్లాడినాడు ఒకడు, ఇంకొకడు రాలేదు, వాడు నీకు తెలుసు, వాడు ఒకడు, ఇంకోటి కూడా ఉన్నాడు, ఇంకోటేమో తాగి ఫోన్ నిద్రపోయి ఉన్నాడు. ఆడు కాదు పెట్టి రామ్యమ్మ కాదు, ఇంకొక వేరే అబ్బాయినే, ఆ అబ్బాయి రావాలా, రామ్యమ్మ రావాలా. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు రామ్యమ్మ రన్నింగ్ క్యారెక్టర్, రామ్ ఒకడు, నేను ఒకడు, అబ్బాయి ఒకడు, శివ లేదు, మనోడు, రాము, మనోడు, నేను, మనోడు, గణేష్, మేము 4 గని. నీకేం తెలుసు? గౌతమ్ వచ్చావు కదా. మేము 4 ఫుల్ త్రూఅవుట్ రన్నింగ్ క్యారెక్టర్లు ఉన్నాయి. ఇంకొక మెయిన్ క్యారెక్టర్లు ఒక 2 ఉన్నాయి. అయ్యి పావు గంట, అరగంట వచ్చే క్యారెక్టర్లు ఒక 2 ఉన్నాయి. హాఫ్ వచ్చాయి ఒక 2 క్యారెక్టర్లు ఉన్నాయి.
ఓ 2 గంటలు 3 గంటలు వచ్చేది ఒక క్యారెక్టర్ ఉంది. అర్థమైందా? అది ఐటమ్ సాంగ్ అందరికి గెలిపే ఉంటుంది. ఐటమ్ సాంగ్ అందరికి కలిపే ఉంటుంది. తలా సింగిల్ పాడు పెట్టి సరిపోయింది. అలా సింగిల్ పాట పెట్టాలంటే మనకాడ బడ్జెట్ లేదు. ఈ సినిమా పాట పెట్టి మనం ఎంజాయ్ చేద్దాం తర్వాత. తోపులో సెట్ వేస్తామా? ఇప్పుడు మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 2 సెట్లు వేయాలి. సెట్లు 2 వేయాలి. ఇల్లు సెట్ ఒకటి వేయాలా, ఇంకోటి వచ్చేసి దీనికి సంబంధించింది వేరే ఓ సెట్ వేయాలి. తోపు సెట్ మనోడు గుర్తు చేసాడు. తోపు అంటే ఎట్లా చెప్పాలంటే, చూడు కొబ్బరికాయ చెట్లు ఉంటాయా, పొలం ఉంటుందా, కొబ్బరి చెట్లు పొలం ఉంటుందా, ఎట్లుంటది అట్లాగే మామిడి తోట ఉంటుంది. దాన్ని తోపు అంటారు. మామిడి తోపులు, సపోటా తోపులు, బత్తాయి తోపులు, కాయ తోపులు, ఇవన్నీ పెద్ద పొలం వేసేదాన్ని దాన్ని తోపు అంటారు. అన్ని కలిపి ఉండే ఒకటి. అంటే ఎక్కువ సంవత్సరాలు వాటిని ఆంతినే పెట్టి పండిస్తా ఉండే వాటిని తోపు అంటారు. లేకపోతే ఏ సీజన్ ఆ సీజన్ తీసేసే అయితే తోపు అంటారు. అది పంట అంటారు. అది డిఫరెన్స్. సో అక్కడ ఒక సెట్ వేయాలా. ఇప్పుడు మన అక్కడ ప్లేస్ ఉంది, అక్కడ ఇల్లు సెట్ వేయాలి, హోమ్ సెట్. ఈ 2 ఉన్నాయి. ఇప్పుడు కాదు తోపు అంటే మా కాలంలో స్వామి శరణం స్వామి కాదు, గుర్తు చేయమాకండి. నువ్వు కట్ చెయ్యి, డైలాగులు వేరే కట్ చేయి నువ్వు. చిన్నగా